ఫస్ట్ నాకున్నటువంటి డౌట్ ఏంటంటే ఈ టాటూ గురించి, ఈ టాటూ అన్నది ఎవరైనా వేపించుకోవచ్చా, వీళ్ళు వేపించుకోవాలి వీళ్ళు వేపించుకోకూడదు, ఏమైనా ఉందా? ఈ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాటూ అనేది ఎవరు పడితే వాళ్ళు వేయించకూడదు. జనరల్ గా హెల్దీ పర్సన్స్, మీ నా లాంటి వాళ్ళు వేయించుకోవచ్చు. అది కూడా చిన్న చిత్కా పేర్లు అలాంటివి తప్ప. మీరు జనరల్ గా ఇన్స్టాల్లో యూట్యూబ్ లో చూసుంటారు, పెద్ద పెద్ద టాటూస్ వేయిస్తారు, ఒళ్ళంతా వేపించేస్తారు, ఒళ్ళంతా టాటూస్ వేయిస్తారు. అది చాలా ప్రమాదం. ఓకే, టాటూస్ వేయొచ్చు, కొంతవరకు మాత్రమే దానికి లిమిట్. భారీ స్థాయిలో వేశారు అంటే అతి గతి చెడుతుంది అన్న సామెత టాటూస్ కూడా వర్తిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరెవరు వేయచ్చు అంటే హెల్దీ పర్సన్స్, ఎవరికైతే బీపీ, షుగర్, కిలాయిడ్స్ అండ్ ఫీడింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ వేయచ్చు. ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు టాటూస్ వేయించుకోకూడదు. లేదు, ఫీడింగ్ మదర్ కూడా టాటూ అన్నది వేయించుకోకూడదు. ఇప్పుడు కిలాయిడ్స్ అన్నారు కదా, అసలు అదేంటి నాకు కూడా తెలియదు, కాస్త డీటెయిల్. కిలాయిడ్స్ అంటే చూడండి, జనరల్ గా కిలాయిడ్స్ అన్న సంగతి చాలా మంది అడగరు. టాటూ ఆర్టిస్ట్ లో కావాల్సిన ఫస్ట్ థింగ్ అది, పర్సన్ క్లయింట్ వచ్చారు అంటే ఆ పర్సన్ మాట్లాడుతున్నంత సేపు కాన్సన్ట్రేషన్ ఆ పర్సన్ కి ఏమేమి ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ తనకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, ఏమేమి మైనస్లు ఉన్నాయి తెలియాలి. తనకి బీపీ ఉందా, షుగర్ ఉందా, కిలాయిడ్స్ అన్నది ఇది ఉందా, లేదు తను ఫీమేల్ అయితే ప్రెగ్నెంటా లేదా ఫీడింగ్ మదరా, ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే కిలాయిడ్స్ అంటే ఏంటి అని. కిలాయిడ్స్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇలా స్క్రాచ్ గానీ మార్క్ గానీ లేదా చిన్న పొరపాటున దెబ్బ తగిలిందే అనుకోండి, స్కిన్ మీద బంప్ అయిపోయింది. బంప్ అంటే జస్ట్ కణితలాగా ఫామ్ అయిపోయింది. నార్మల్ గా మనలాంటి స్కిన్ అయితే చెక్కు కట్టి ఊడిపోతుంది, అది కామన్. కిలాయిడ్స్ అలా ఉండదు, కిలాయిడ్స్ అక్కడికక్కడ బంప్ అయిపోతుంది. స్కిన్ బంప్ అయింది అంటే ఆ పర్సన్ టాటూస్ కి పనికి రాడు ఎట్టి పరిస్థితిలో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది టాటూస్ వేస్తున్నారు, వాటికి సంబంధించి వీడియోస్ పెడుతున్నారు. చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్లి టాటూస్ వేపించుకుంటున్నారు కూడా. సరే, బాగానే ఉంది. ఇవన్నీ కూడా వచ్చినటువంటి కస్టమర్ ని అడిగే వేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ వస్తారు, అరే మనం కూడా స్టైల్ గా టాటూ వేయించుకుందాం, డిఫరెంట్ గా లుక్ ఉంటది అని చెప్పి. మరి ఎవరైతే ఆ టాటూ వేసే ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళు ఇది వాళ్ళకి చెప్తున్నారంటారా? చాలా అంతవరకు నాకు తెలిసినంత వరకు చాలా వాటికి ఎవరు అడగరండి. ఇప్పుడు అంతా మనీ మైండెడ్ అయిపోయింది. ఒకటి కమర్షియల్ మైండెడ్ అయిపోయింది ఒకటి. రెండోది వాళ్ళు వచ్చారా, అడిగారా, మనం వేసామో పంపించాము అంతవరకే. బట్ నా దగ్గర వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇవన్నీ అడుగుతాను, ఇవన్నీ ఫాలో చేస్తేనే నేను వేస్తాను. నేను నేర్చుకున్న ట్రైనింగ్, నా ట్రైనింగ్ నేను ఇలానే నేర్చుకున్నాను, నేను ఇదే ఫాలో అవుతాను. బయట జనరల్ గా ఏంటి అంటే టోటల్ గా కమర్షియల్ ఇది కాబట్టి వచ్చామా, వేసామా, పంపించేసామా అంతవరకు.